రియాజ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. సెక్యూరిటీ గార్డుగా ఉన్న కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ లాక్కోబోయాడని, పోలీసులపైకి రియాజ్ కాల్పులు జరపబోయాడని డీజీపీ తెలిపారు. రియాజ్ కాల్పులు జరిపి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే రియాజ్ పై కాల్పులు జరిపినట్లు డీజీపీ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించారు డీజీపీ. ఇక రియాజ్ ఎన్కౌంటర్ కి సంబంధించి డీజీపీ స్పందించారు. అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే రియాజ్ ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి కొద్ది నిమిషాల క్రితం స్పందించారు. అయితే రియాజ్ అక్కడ ఉన్నటువంటి గార్డుగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అతని వద్ద ఉన్నటువంటి వెపన్ తీసుకొని పారిపోయి కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడనేటువంటి విషయాన్ని అయితే మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ నిర్ధారించింది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దీనిపై దాదాపు 40 కేసులపై కూడా నిందితులుగా ఉన్నారు కాబట్టి కానిస్టేబుల్ అతి దారుణంగా కత్తితో పొడిచి చంపి పరారైనటువంటి కేసులో పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని రియాజ్ పట్టుకున్నారు. కానీ రియాజ్ మాత్రం పోలీసులు అతను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసుల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడనేటువంటి అంశాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరెంటుకున్నటువంటి నేరస్తుడు షేక్ రియాజ్ దారుణ హత్యకు గురైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కు వారి కుటుంబాలకు కూడా అండగా నిలబడింది పోలీస్ శాఖ. ఎందుకంటే దాదాపు ₹1 కోటి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. జీవో నెంబర్ 411 ప్రకారం ₹1 వారి కుటుంబం ఇవ్వడంతో పాటు 10,000 వరకు ద్రాచారి మొత్తం కూడా కుటుంబ సభ్యులకు అందజేస్తున్నటువంటి విషయాన్ని చెప్పారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మంజూరు చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ సంక్షేమం నుండి ₹16,00,000, మరో పోలీస్ వెల్ఫేర్ నుండి ₹8,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి తెలంగాణ పోలీస్ శాఖ ఖచ్చితంగా వారికి అండగా నిలుస్తుంది. ఇలా శాంతి భద్రతలు విఘాతం కలిగించినా ఎక్కడైనా కూడా ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులు పోలీసులపై విరుచుకుపడినా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా కొద్ది నిమిషాల క్రితమే మీడియా కూడా ఒక ప్రెస్ రిలీజ్ వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అధికారికంగా ఈ విషయాలపైన ఎన్నికలు కావచ్చు, రియాజ్ ఏ విధంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి అంశాలపైన నిజామాబాద్ సిపి కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరిగింది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. నిన్నటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ పారిపోయేందుకు ప్రయత్నించాడు. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. దాంతో రియాజ్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ పొడిచి చంపాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రియాజ్ ను నిన్న పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆసిఫ్ అనే యువకుడిపై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఆ ఘర్షణలో రియాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగిలి రియాజ్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. రియాజ్ పై సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య సహా 40 కేసులున్నాయి. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కానిస్టేబుల్ ను చంపేశాక రియాజ్ పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 2 రోజుల పాటు తీవ్రంగా గాలించారు. మొన్న రాత్రి ఓ చోట రియాజ్ కంటపడగా
పోలీసులు పట్టుకునేలోపే కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివార్లో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కుని పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. ఈలోపు పోలీసులు రియాజ్ను బంధించారు. ఆసిఫ్తో జరిగిన ఘర్షణలో రియాజ్ సైతం తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం రియాజ్ ఓ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. సెక్యూరిటీ గార్డుగా ఉన్న కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ లాక్కోబోయాడని, పోలీసులపైకి రియాజ్ కాల్పులు జరపబోయాడని డీజీపీ తెలిపారు. రియాజ్ కాల్పులు జరిపి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే రియాజ్ పై కాల్పులు జరిపినట్లు డీజీపీ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించారు డీజీపీ.